ఇండక్షన్ అప్పుడు మా ఫాదర్ రియాక్షన్ చాలా బాగా నచ్చింది, నాకు ప్రెజెంట్ అనిపించింది. థ్యాంక్ యూ. ఇలా వాళ్ళు లాస్ట్ మంత్ విజిటర్గా వెళ్ళాను బిఎన్ఐ మీటింగ్కి. అండ్ ఈ రోజు నా ఇండక్షన్ అయితే అయింది. యాక్చువల్గా బిఎన్ఐలో జాయిన్ అవ్వడానికి ముందు ఎన్నో థాట్స్ ఉన్నాయి నా మైండ్లో. ఎందుకంటే ఇప్పుడు నేను బిఎన్ఐలో జాయిన్ అవ్వడం వల్ల నాకేంటి యూజ్, మనం ఎందుకు దీంట్లో జాయిన్ అవ్వాలి అనే కాన్సెప్ట్లోనే ఉన్నాను తప్ప, అంటే పర్టికులర్గా మనకు కూడా ఒక బాండ్ ఏర్పడుతుంది, బయట ఇంట్రాక్షన్స్ ఉంటాయి. నాకు ఇదంతా ఈ రోజు తెలిసింది. ఎందుకంటే ఈ రోజు మా చాప్టర్ ఇయాన్స్ 250 మీటింగ్ జరగడం వల్ల అక్కడ ఉన్న ఇయాన్స్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని వాళ్ళు షేర్ చేసుకున్నారు. వాళ్ళకి బిజినెస్ పరంగా కానివ్వండి, పర్సనల్గా వాళ్ళకి ఏర్పడిన బాండింగ్ కానివ్వండి, వాళ్ళు ఈ రోజు చెప్తుంటే నిజంగా నాకు చాలా ముచ్చటేసి. ఈ రోజు నా ఇండక్షన్తో పాటు ఇంకొక ఇండక్షన్ కూడా జరిగింది. నేను ఇద్దరం కలిసి ఈ రోజు బిఎన్ఐలో అఫీషియల్ గా మెంబర్ అయితే అయ్యాము. ఈ రోజు నా ఇండక్షన్ కి మా ఫాదర్ ని కూడా తీసుకెళ్లాను. ఆయన కూడా చాలా సంతోషించారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. యాక్చువల్గా బిఎన్ఐ అంటే ఏముందిలే అని నేను ఇంతకుముందు అనుకునేవాడిని, కానీ ఈ రోజు బిఎన్ఐ మెంబర్ అయ్యాను. అది హైలైట్ అయిన విషయం. ఇక్కడ డెస్టినీ అంతే, మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి తెలుస్తా అంటారు చూసారా. ఇంతకుముందు బిఎన్ఐ ఎందుకు, మన దగ్గర క్లయింట్స్ ఉన్నారు కదా. యాక్చువల్గా నేను బిఎన్ఐలో జాయిన్ అవ్వకముందే ఆంధ్ర తెలంగాణ కలిపి 60 to 70% వరకు బిఎన్ఐ మెంబర్స్ నా కస్టమర్స్ ఉన్నారు. నేను జాయిన్ అవ్వకముందే వాళ్ళతో నేను వర్క్ చేశాను, వాళ్ళకి యాడ్స్ చేంజ్ ఇచ్చాను, సెలబ్రిటీ ప్రమోషన్. అందువల్ల మనకేంటంటే ఈ బిఎన్ఐలో జాయిన్ అవ్వడం మనకేంటి యూజ్ అనే థాట్లో ఉన్నాను. చాలా మందికి తెలుసో తెలియదో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మనం అందించే సర్వీసెస్ ఏంటంటే, నాది ఎంఎన్ సెలబ్రిటీ యాడ్స్ అండ్ ఈవెంట్స్. అంటే సెలబ్రిటీలతో అతి తక్కువ ఖర్చుతో బిజినెస్ ప్రమోషన్ వీడియోస్ చేపిస్తుంటాము. అలాగే సర్ప్రైజ్ బర్త్డే విషెస్, మ్యారేజ్ యానివర్సరీ విషెస్ అవి కూడా చేపిస్తుంటాం. దాంతోపాటు ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కానివ్వండి, షాప్ ఓపెనింగ్స్ కానివ్వండి, ఏదైనా ఈవెంట్స్కి హీరో హీరోయిన్ కూడా కోఆర్డినేట్ చేస్తాం మేము.